హాయ్ అండి. క్యారెట్ పాలకూర చపాతీ చేయడం కోసం మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ వరకు గోధుమ పిండి, 1 కప్ తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న 1 కప్ పాలకూర, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. వీటిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలా, లేదంటే పైన డ్రై అయిపోతుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక అర్ధగంట పాటు వీటిని నాననివ్వాలండి. చూడండి పిండి ఎంత సాఫ్ట్‌గా నానిందో. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పొడి పిండితో ఈ విధంగా మనం రుద్దుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మనం రుద్దుకోవాలి. అన్ని పిండిని ఇదే విధంగా రుద్దుకొని తవా పైన 2 పక్కలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వీటిపైన ఘీ గానీ, ఆయిల్ గానీ అప్లై చేసుకోవాలండి. 2 పక్కల బాగా తిప్పుకొని వీటిని మంచిగా ఫ్రై చేసి తీసుకుంటే మన క్యారెట్ పాలకూర చపాతీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.